పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు దివ్య రూపధారణ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనము నుండి 30వ వచనము వరకు. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినముల తరువాత పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని యేసు ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన ముఖరూపము మార్పు చెందెను, మరియు ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు యేసుతో సంభాషించుచుండరి. వారు మోషే, ఏలియా అనువారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపధారణ మహోత్సవం సహజంగా మనం తపస్సు కాలపు 2వ ఆదివారమున ఈ ప్రభు యొక్క దివ్య రూపధారణ మహోత్సవాన్ని మనం కొనియాడతాం. కానీ ఈ క్రీస్తునాథుని యొక్క దివ్య రూపధారణ ఎంత ప్రధానమైనటువంటిది అంటే క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో, అదేవిధంగా మన జీవితంలో ఈ పండగని 2 సార్లు కొనియాడాలి అని స్త్రీ సభ నిర్ణయించింది. దీనిని బట్టే మనకు అర్థమవుతుంది ప్రభు యొక్క జీవితంలో ఈ దివ్య రూపధారణ రూపాంతరము చెందడాన్ని, ఈ పండగ, ఈ సన్నివేశం ఎంత ప్రధానమైనటువంటిదో. ప్రథమంగా ఈ పండగను మనం అర్థం చేసుకోవాలంటే అంతకుముందు ఏం జరిగిందో 1 నిమిషం పాటు తప్పనిసరిగా ఎప్పుడు ఈ వాక్యాన్ని మనం ఆలకించినా కానీ మనం తప్పనిసరిగా ధ్యానం చేసుకోవాలి. ఏం జరుగుతుంది? లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనంలో నుండి మనం చదువుకున్నాం. 28, 29, 30 వచనాలు. అంతకుముందు ఏం జరుగుతుంది? లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు ప్రభు శిష్యులను చేరబిలిచి, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడుగుతారు. కొంతమంది ప్రవక్తలలో ఒకడని, ఏలియా అని, బాప్తిస్మ యోహానని ప్రజలు పలుకుతున్నారని శిష్యులలో కొంతమంది చెప్పారు. కానీ పేతురు గారు మాత్రము నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పారు. అప్పుడు క్రీస్తు ప్రభువు, ప్రియులారా, ఈ విషయాన్ని నీకు తెలియజేసింది రక్తమాంసాలు కాదు, స్వయంగా పరలోకమందున్న తండ్రి నీకు ఈ విషయాన్ని తెలియజేస్తారని చెప్పారు. ఆ తరువాత క్రీస్తు ప్రభు, ప్రియులారా, అతి ప్రధానమైనటువంటి తన యొక్క మరణాన్ని గురించి ప్రస్తావిస్తారు. శిష్యులతోటి నేను యెరూషలేమునకు వెళ్ళాలి, అక్కడ నేను యూదుల చేత, ప్రధానార్చకుల చేత మరణశిక్ష విధించబడాలి, సిలువను మొయ్యాలి, సకల మానవాళి యొక్క పాప పరిహారార్థమై మరణించాలి, కానీ 3వ నాడు తిరిగి ఉత్థానమగుట అగత్యము అని పలుకుతారు. ఉదాహరణకి ఈ రోజున మనం లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 28వ వచనానికి సుమారుగా 5 వచనాల ముందు ఏం జరిగిందో చదువుతాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానుడగుట అగత్యము అని పలికెను. కాబట్టి ప్రియులారా, ఈ క్రీస్తునాథుని యొక్క దివ్య రూపధారణ సన్నివేశానికి ముందు జరిగినట్టు సంఘటనలు ఒక అర్థాన్ని, ఉపోద్ఘాతాన్ని మనకి ఈ సన్నివేశానికి ఇస్తున్నాయి. ప్రభువు తన మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి, దానికంటే ఎక్కువ తన మహిమను గురించి మాట్లాడుతున్నారు. అయితే శిష్యులకి ఒకలాంటి భయం పట్టుకుంది. అమ్మో, ప్రభువే శ్రమలు పొందబోతున్నాడా, ప్రభువే మరణించబోతున్నాడా అన్న వాళ్ళలో ఒక భయం పట్టుకుంది. వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి, వాళ్ళల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి, అదేవిధంగా తాను ఎటువంటి మహిమను పొందబోతున్నాడు అనే సత్యాన్ని శిష్యులకు ఎరుకపరచటానికి ఇదిగో క్రీస్తు ప్రభువు ఈ దివ్య రూపాన్ని, తన దివ్య రూపాన్ని, దైవత్వాన్ని
శిష్యులకి ఎరుకపరుస్తున్నాడు. ఈ దివ్య రూపధారణ పండగ ద్వారా మనం కొన్ని సత్యాలు నేర్చుకుంటాం పిల్లారా. ఏమిటి అది మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది సహజమైన మనుషులను కూడా దైవాలుగా మారుస్తుంది, దేవదూతలుగా మారుస్తుంది. ప్రార్థన దేవుని యొక్క దైవత్వాన్ని చూడటానికి మన కళ్ళు తెరుస్తుంది. ప్రార్థనలో దైవత్వాన్ని గ్రహించటానికి, దేవుని యొక్క శక్తిని చూడటానికి మన మనోనేత్రాలను తెరుస్తుందండి. ఉదాహరణకి ఈరోజు యేసు ప్రభు పర్వతం మీదకి వెళ్ళారు. పేతురు, యోహాను, ఆంద్రేలను తీసుకొని పర్వతం మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం. ఇంకో విషయాన్ని మీకు చెప్తాను. ఈ వాక్యం అయిన తర్వాత కూడా యేసు మరలా ప్రార్థన చేస్తాడు. వాక్యాన్ని చదువుకున్నప్పుడారా, లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి, ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినముల తర్వాత పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకున్నటకై పర్వతము పైకి వెళ్ళాను. ఆ తర్వాత మాట కూడా వినండి. 29వ వచనంలో, ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన ముఖరూపము మార్పు చెందెను, మరియు ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించను. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు కూడా ఒక మానవ మాతృడే అనే సత్యాన్ని మనం మరవద్దండి. అంటే ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా మానవుడు ఎటువంటి బాధలని, భయాలని అనుభవిస్తాడో అటువంటి బాధలు, భయాలు ఆయనకు కూడా ఉన్నాయి. లేకపోతే ఆయన శిలువ మరణానికి ముందు గెత్సెమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగిపోనిమ్మయ్యా అని అడగడక్కర్లేదండి. అవును, ఆ విషయానికి వస్తే క్రీస్తు ప్రభువు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారం ఏమి ఉంటుంది? ఆయన ఏడ్పులతోనూ కన్నీటితోనూ ఎలుగెత్తి ప్రార్థన చేశాడు తండ్రికి. కారణం, ఆయన పరిపూర్ణంగా మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. నీకు నాకు వచ్చిన శ్రమల కంటే ఆయనకు ఎక్కువగా శ్రమలు వచ్చాయి. నీకు నాకు వచ్చిన బాధల కంటే, కష్టాల కంటే ఆయన ఎక్కువ బాధలు అనుభవించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు తన శ్రమను గుర్చి ప్రారంభంలో ఒక మాట వాడానండి. ఏమిటి అంటే, ఈ దివ్య రూపధారణ రూపాంతరం చెందటం క్రీస్తు ప్రభువుకి మనకెంత ముఖ్యమో, శిష్యులకు ఎంత ముఖ్యమో ఆయనకు కూడా అంతే ముఖ్యం ప్రియులారా. ఎందుకంటే మానవ మాత్రుడుగా ఆయనలో కూడా ఒకలాంటి పోరాటం జరుగుతుంది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. కాబట్టి ఈ దివ్య రూపధారణ ద్వారా శిష్యులకి తాను దేవుని కుమారుడు నిరూపించారు. తనకు కూడా తన దైవత్వాన్ని తాను నిరూపించుకునే అవకాశం దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డ, నా జీవితంలో నేను ఒక గురువుగా, నీ జీవితంలో ఒక విశ్వాసిగా శ్రమలు వస్తాయి. శ్రమలు రాకుండా ఎవ్వరికీ ఉండవండి. ఎంత చెట్టుకి అంత గాలి. ఈ వాక్యాన్ని వింటున్నట్టు బిడ్డ, నీ జీవితంలో శ్రమలున్నాయా? నీ జీవితంలో బాధలున్నాయా? నీ జీవితం ఒకవేళ మాడిపోయినటువంటి జీవితంగా మారుతుందా? వెలుగులేనటువంటి జీవితంగా మారుతుందా? ప్రకాశించకుండా ఉంటుందా నీ జీవితం? ప్రార్థన ఆయుధాన్ని మరచిపో మాకు. ప్రార్థనే నీ జీవితాన్ని వెలిగేటట్లుగా చేస్తుంది. ప్రార్థనే నీ జీవితాన్ని ప్రకాశించేటట్లుగా చేస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని సమూలంగా, అద్భుతంగా మారుస్తుంది. యేసయ్య పర్వతం మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాడు. ప్రార్థన చేసుకోవటం ప్రారంభించగానే అతని యొక్క ముఖలావణ్యం మారిపోయింది. తన వస్త్రాలు వెలగటం ప్రారంభమయ్యాయి. తన దైవత్వములో తాను మహిమలో తేలియాడటం ప్రారంభించాడు. వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనములు, ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినముల తర్వాత పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళాను. మనందరం పర్వతం మీదకి వెళ్ళాలి. ప్రతిసారి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు పర్వతం మీదకి వెళుతున్నావు. ఏ పర్వతం మీదకి? దైవ సన్నిధి అనే పర్వతం మీదకి వెళుతున్నావు. నీవు
పర్వతం మీద ఉన్నప్పుడు ఎత్తైన స్థానములో ఉంటావు, ఉన్నతమైన స్థానములో ఉంటావు. నిన్ను లోకపు ఆశలు కానీ లోకపు భయాలు కానీ తాకలేవు. ప్రార్థన పర్వతం అనే అర్థానికి పరమార్థం ఇది. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక పర్వతం మీద ఉంటావు, ఒక కొండ మీద ఉంటావు, ప్రార్థనా కొండ మీద ఉంటావు, దేవునికి దగ్గరగా ఉంటావు, దైవ శక్తితో నింపబడతావు. ప్రార్థన చేసుకున్నటకై పర్వతము పైకి వెళ్ళాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనములో ఆయన ప్రార్థన చేసుకొని చుండగా ఆయన ముఖరూపము మార్పు చెందను, మరియు ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించను. ప్రియులారా, మన జీవితం మారాలి అంటే, మన జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే, ఆశీర్వాదాలు రావాలి అంటే ఒకే ఒక ఆయుధం, ప్రార్థన ఆయుధం. ప్రియులారా, సమస్యలు బాధలతో కొట్టుమిట్టాడుతున్న మనకి, పడిపోతున్న మనకి, మునిగిపోతున్న మనకి ప్రార్థన దైవ సన్నిధి శక్తినిస్తుంది, బలాన్నిస్తుంది, దేవుని యొక్క వెలుగుతో నింపుతుంది, దేవుని యొక్క మహిమతో మనం నింపుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో కీర్తన 46:10వ వచనములో కీర్తనాకారుడు ఏమని చెప్తాడంటే, నీవు కంగారు పడమాకు, అధైర్యపడమాకు, నీవు దేవుని సన్నిధిలో నిబ్బరముగా ఉండు, నిశ్చలముగా ఉండు, దేవుడు నీ జీవితాన్ని అద్భుత రీతిగా మారుస్తాడు అని పలుకుతున్నాడు. 46వ కీర్తన 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, మీరు నిశ్చలముగా దేవుని సన్నిధిలో ఉండండి, నేను దేవుడినని తెలుసుకొనండి, సకల జాతులలోనూ సర్వభూమి మీదను నేను సార్వభౌముడను అని ఆయన వచించుచున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకు భయమేలా? సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సాన్నిధ్యములో ఉన్నప్పుడు మనకి కంగారు ఎలా? పౌలు గారు పలుకుతాడు కదా, ప్రభువు నాకు తోడుండగా నాకు విరోధి ఎవరు? అదే మనల్ని వెలిగించేటువంటిది, అదే మనకు శక్తినిచ్చేటువంటిది. ప్రియులకు దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, మీరు ఆయన సమీపమునకు వచ్చినట్లయితే ఆయన మీ సమీపమునకు వస్తాడు, మీరు నా చెంతకు రండు, నేను మీ చెంతకు వచ్చేదను అని పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ సమస్య ఎంత పెద్దదైనా గాని, నీ కష్టం ఎంత పెద్దదైనా గాని, నీ శోధన, నీ శ్రమ ఎంత పెద్దదైనా గాని దానిని తీర్చగలిగినట్టు దేవుడు నీకున్నాడు. నీ బ్రతుకుని వెలుగుమయముగా, ప్రకాశమయముగా చేసేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యేసయ్య తన క్లిష్ట పరిస్థితులలో తండ్రితో ఏకమై ఉన్నాడు. తన జీవితం వెలిగింది, ప్రకాశించింది, దైవత్వంతో నిండిపోయింది. నీవు నేను కూడా క్రీస్తు వలె ప్రార్థన అనే కొండ మీదకి, ప్రార్థన అనే పర్వతం మీదకి వెళ్ళి దేవుని యొక్క శక్తి చేత ప్రకాశించటం నేర్చుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, రెండవది, క్రీస్తునాథుని యొక్క దివ్యరూపధారణ మహోత్సవం రోజున ఆయన దైవత్వాన్ని పొందుతున్నటువంటి ఈ సందర్భంగా మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వాక్యాన్ని చదువుతాను. లూకాసు వార్త 9వ అధ్యాయము 30వ వచనము, ఆయన రూపాంతరము చెందిన తర్వాత, దైవరూపాన్ని పొందిన తర్వాత, అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండరి, వారు మోషే, ఏలియాలు. మోషే, ప్రియులారా, యూదులకి ధర్మశాస్త్రాన్ని దేవుని వద్ద నుంచి తెచ్చినటువంటి వాడిగా ఉంటాడు. 10 ఆజ్ఞల పలకలని సినాయి కొండ మీద నుంచి తీసుకొని వచ్చాడు. రెండవది ఏలియా. ఏలియా ప్రవక్తలందరికీ కూడా సూచనగా ఉన్నాడు, ప్రతినిధిగా ఉన్నాడు. ముఖ్యంగా ఇక్కడ యేసుప్రభు యొక్క సన్నిధిలో ఇక్కడ మనందరం మరొక విషయాన్ని గమనించాలి. ప్రభు అంటారు, మీరు చూచినది చూచుటకు, మీరు వినినది వినుటకు అనేకులు కాంక్షించరి, కానీ అది వారికి సాధ్యపడలేదు అంటారు. అంటే ఏంటి? తన యొక్క రాకడ కొరకై, క్రీస్తు రాకడ కొరకై ప్రవక్తలు, దీర్ఘదర్శులు 1000 కళ్ళతో ఎదురు చూశారు. ప్రవచనాలు నెరవేర్చినటువంటి రోజుది మెస్సయ్య రావటం. ఆ క్రీస్తు ప్రభును చూడటానికి మోషే, ఏలియాలు వస్తున్నారు. ఏంటిది? ఎందుకు మోషే, ఏలియాలే రావాలి? ఇతరులు రావచ్చు కదా, పలికాను కదా ముందుగానే. మోషే ధర్మశాస్త్రానికి సూచనగా, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా మనకు కనబడుతున్నాడు యేసయ్య సన్నిధిలో. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రవచనాలను నెరవేర్చటం కొరకై. ఉదాహరణకి
మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువే స్వయముగా ఈ విధంగా పలుకుతారు, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనాలను రద్దు చేయుటకు రాలేదని మీకు చెప్తున్నాను. యేసు ప్రభు అంటారు, నేను ధర్మశాస్త్రాన్ని గాని ప్రవక్తల యొక్క ప్రవచనాలను రద్దు చేయడానికి నేను రాలా, అలా భావించవద్దని పలికి, నేను వాటిని రద్దు చేయుటకు రాలేదు, నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను. యేసయ్య ధర్మశాస్త్రానికి పరిపూర్ణత ఇవ్వడానికి వచ్చాడు పిల్లారా. ఆ తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, మీరు లేఖనాలను పరిశోధించండి, ఎందుకంటే వాటిలో మీకు నిత్య జీవం ఉందని మీరు భావిస్తారు కదా, మరి అవి నాకు సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రభు అంటారు, మీరు ధర్మశాస్త్రము లేఖనాలలో అవి మాకు నిత్య జీవితాన్ని ఇస్తాయని మీరు నమ్ముతున్నారు కదా. యూదులతోటి వాదన సందర్భంగా పలుకుతారు ప్రభు ఈ మాట. నేను వచ్చింది వాటి గురించే, వాటిని నెరవేర్చడానికి, అదేవిధంగా అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని పలుకుతాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రవచనం నెరవేర్చడానికి వచ్చారు. ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనాలు యేసు ప్రభు గురించే రాయబడ్డాయి. ఈ రెండు చూడండి, దయచేసి మరొకసారి చెప్తాను. క్రీస్తు ప్రభు వచ్చింది ఈ లోకానికి ఆ ధర్మశాస్త్రానికి ప్రవక్తల యొక్క ప్రవచనాలకి పరిపూర్ణత ఇవ్వడానికి, నెరవేర్చటానికి. రెండో వైపు నుంచి చూస్తే అసలు ఆ ప్రవక్తల ప్రవచనాలు ఆ ధర్మశాస్త్రాలు ప్రభు గురించే రాశాయి. కాబట్టి ఏలియా మోషేలు ఎందుకు వచ్చారంటే, ఇదిగో ఎదురు చూస్తున్నటువంటి ఆయన ఇతడే లోకరక్షకుడు, ఇతడే మెస్సయ్య, ఇతడే దేవుని కుమారుడు అని చెప్పటానికి, సాక్ష్యం ఇవ్వడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు దేని గురించి మాట్లాడుతున్నారట? లూకాసు వార్త 9వ అధ్యాయము 31వ వచనములో మోషే ఏలియాలు ఆయనతో సంభాషించుచుండరి. వారు మహిమతో కనిపించి యేసు యెరూషలేములో నెరవేర్చబో నిర్గమనమును గూర్చి ఆయనతో ముచ్చటించుచున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రభు ఎటువంటి శ్రమలు పొందబోతున్నారు, ఎటువంటి కష్టాలు పొందబోతున్నారు, ఆయన ఏ విధంగా ఆయన మరణించబోతున్నాడు, దాని గురించి మోషే ఏలియాలు ప్రభువుతో మాట్లాడుతున్నారు. ఏమి నేర్పిస్తుంది ఇది మనకు ప్రియులకు దేవుని బిడ్డలారా? ఈ విషయం, ఈ సత్యం ప్రియులకు దేవుని బిడ్డలారా అంటే, ఇదిగో శ్రమలు కష్టాలు అనేటువంటివి మనల్ని మహిమలోనికి తీసుకొని వెళతాయి. ప్రభు ఇప్పుడు తన మహిమను చూపిస్తున్నాడు. మహిమను చూపించి ఇప్పుడు కూడా తాను పొందబోయే శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరితో? మోషే ఏలియాలతోటి. ఏమి నేర్పిస్తుంది మనకిది సత్యం? ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఈ లోకంలో నీతివంతముగా దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు వచ్చేటువంటివి మనల్ని మహిమలోనికి నడిపిస్తాయి. ఉదాహరణకి రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనములో పౌలు గారు ఏమంటారంటే, ఈ ప్రస్తుత కాలములోని బాధలు మనకు వెల్లడిక రాబోయేటువంటి మహిమతో పోలిస్తే అవి ఎందుకు పనికిరావంటండి. మనం పొందబోయే పరలోక పరమానందముతో పోలిస్తే నీవు నేను ఈ లోకములో ఉండగా పొందేటి శ్రమలు అంటండి ఎందుకు పనికిరానటువంటివంటండి. అసలు వాటితో పోల్చలేమంటండి. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న శ్రమలు అన్నమాట. ఆ దేవుని యొక్క మహిమలో మనం పాలు పంచుకున్నప్పుడు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 10వ వచనం ఏమంటుందంటే, మనందరం కూడా కొంతకాలము తర్వాత ఈ బాధలన్నీ పొందిన తర్వాత క్రీస్తు మహిమలో మనం పాలిభాగస్థులం అవుతాం. మీరు కొంతకాలం బాధపడిన తర్వాత, శ్రమలు పొందిన తర్వాత క్రీస్తులో మిమ్మల్ని తన నిత్య జీవిత మహిమలకు పిలిచినటువంటి సమస్త కృపలను దేవుడు మిమ్మల్ని స్వయముగా పునరుద్ధరించి స్థిరపరచి బలపరుస్తాడు. తన యొక్క పరమార్థం ఆ మహిమతో పోలిస్తే, ఆ పరమానందముతో పోలిస్తే మనం ఇప్పుడు పొందబోయే శ్రమలు అంటండి ఎందుకు పనికిరానటువంటివి. ప్రియులారా, ప్రభు యొక్క దివ్య రూపధారణ, రూపాంతరం అనేటువంటిది మనకి చాలా సత్యాలు నేర్పిస్తుందండి. మరొక ముఖ్యమైన సత్యం ఏంటంటే, క్రీస్తు ప్రభు ఎటువంటి మహిమను పొందబోతున్నాడు. ఆయన ముఖలావణ్యం మారిపోయింది. తన వస్త్రములు తెల్లగా వెలుగు వలె ప్రకాశిస్తున్నాయి. సూర్యుని వలె అని అంటుందండి మార్కు సువార్తలో. ప్రకాశిస్తున్నాయట. ఏమి నేర్పిస్తుంది ఇది అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా,
క్రీస్తు ప్రభు మరణ పునరుత్థానాల తర్వాత ఎటువంటి మహిమను పొందబోతున్నాడు, ఆ పునరుత్థాన మహిమ గురించి మనకు నేర్పిస్తున్నాయి. క్రీస్తు ప్రభు ఎటువంటి దైవత్వాన్ని పొందబోతున్నాడు మనకు నేర్పిస్తున్నాయి. ఇది ఆయన మహిమ పొందటం గురించి మాత్రమే కాదు, నీవు నేను కూడా ఎటువంటి మహిమను పొందబోతున్నాం మనకు నేర్పిస్తున్నాయి. ఉదాహరణకి రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనమందరము కూడా ఆ నూతనమైనటువంటి మహిమను మనం పొందబోతున్నాం. ఏ మహిమ? ఈ రోజున యేసు ప్రభు పర్వతం మీద దివ్య రూపధారణ పొందాడు చూడండి, ఆ మహిమని మనందరికి కూడా ప్రసాదిస్తాడు. తిమోతికి రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయంలో పౌలు గారు తన మరణాన్ని గురించి మాట్లాడతారు. నేను మంచి పోరాటమును పోరాడితని, నా పరుగు పందెమును ముగించుతని, నా కొరకే జీవ కిరీటం ఎదురు చూస్తా ఉంది అని పలికి, మహిమగల దేవుడు తన మహిమను నాకు ఇస్తాడు, నాకు మాత్రమే కాదు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మరణిస్తారో వారందరూ కూడా ఇస్తాడు ఆయన. ఎంత గొప్ప మాట ప్రియులారా! క్రీస్తునాథుని యొక్క దివ్య రూపధారుణ రూపాంతరం చెందే ఈ పండగ ఎంతో ప్రశస్తమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. మనకి ఎన్నో వేద సత్యాలు నేర్పిస్తున్నాయి. క్రీస్తునాథుని యొక్క ఉత్థాన మహిమ, ఆ పరలోక మహిమ ప్రభువు మనకి, శిష్యులకి, మోషే ఏలియాలకి ఈ రూపాంతర సమయంలో, దివ్య రూపధారణ సమయంలో మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సందర్భంగా క్రైస్తవులంగా మనం ఏమి నేర్చుకుంటున్నాం? ప్రథమంగా ప్రార్థన మన జీవితాలని వెలిగేటట్లుగా చేస్తుంది. మన జీవితాల్లో శ్రమలు, బాధలు, కష్టాలు ఉన్నా కానీ మన బ్రతుకులలో వెలుగును నింపుతుంది. ప్రార్థన మన జీవితం ప్రకాశించేటట్లుగా, మన కష్టాలు, మన బాధలు, మన వేదనలన్నీ తొలగిపోయి సంతోషదాయకమైనటువంటిదిగా చేస్తుంది. రెండవది, అతి ముఖ్యమైనటువంటిది ప్రియులారా, ఏమిటి అంటే క్రీస్తు ప్రభువు మోషే, ఏలియాలు అని దగ్గరికి రావటం ద్వారా ఆయనే లోకరక్షకుడు, ఆయనే మెస్సయ్య, ఆయన కొరకు నీవు నేనేంటి, మోషే ఏలియాలే వచ్చారు. ఆయనే దైవ కుమారుడు, ఆయనే ప్రవక్తల ప్రవచనాలని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చబోతున్నటువంటి వాడు. ఆ తరువాత ప్రియులకు దేవుని బిడ్డలారా, అతి ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే శ్రమలు, క్రీస్తునాథుని యొక్క శ్రమలు, పాటులు అనేటువంటివి మహిమలోనికి దారితీస్తాయి. క్రీస్తు మరణించి 3వ నాడు ఉత్థానం అవ్వబోతున్నాడు. ఉత్థానం ముఖ్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. నీవు నేను కూడా ఆ పునరుత్థాన మహిమలో పాలు పొందుకుంటా. ఎప్పుడు ఆయనను విశ్వసించినప్పుడు, ఆయనకు లోబడి జీవించినప్పుడు. చివరి సందేశం, పరలోక తండ్రి ఏమని పలుకుతున్నాడండి? ఈ సందర్భంగా ఆకాశం నుండి 2 సార్లు పలుకుతాడండి. మొదటిది, క్రీస్తు ప్రభువు బాప్తిస్మాన్ని పొంది నీటి నుంచి వెలుపలకు వచ్చినప్పుడు అక్కడ కూడా పలుకుతాడు పరలోక తండ్రి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, తన గురించి నేను అంతవరకే పలుకుతాడు అక్కడ. కానీ ఇక్కడ ఈ సమయంలో మాత్రం ఏమని చెప్తారంటే, పరలోక తండ్రి ప్రియులారా, లూకాసు వార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, ఆ మేఘము నుండి ఒక వాణి ఈ విధముగా పలికెను, ఇతడు నా కుమారుడు, నేను ఎన్నుకున్నవాడు, ఇతనిని ఆలకింపుడు అని పలికెను. మనందరికి ఒక గొప్ప సందేశం. ఇతడు నా కుమారుడు, నేను ఎన్నుకున్నవాడు, ఇతరుని ఆలకింపండి. ఆలకించండి అంటే ఆచరించండి. నా గొర్రెలు నా స్వరమును వినును. యోహాను సువార్త 10వ అధ్యాయం, మత్తయి శుభవార్త 6-7 అధ్యాయాలలో ప్రభువా ప్రభువా అనువాడు పరలోక రాజ్యమున ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడే. ప్రియులారా, ఇదిగో నీవు నేను కూడా ఆ ప్రభు యొక్క చిత్తానుసారంగా జీవించగలిగితే, పరలోక తండ్రి చెప్పినట్లుగా ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గూర్చి నేను ఆనందించున్నాను, ఇతను ఆలకింపండి, ఆచరించగలిగితే మన జీవితాలలో దేవుని యొక్క వెలుగు, ప్రకాశం ఉంటుంది. నా కోరిక, నా తలంపు ప్రియులారా, మనందరము కూడా యేసయ్య ఏ విధముగా ఈ రోజున దివ్య రూపధారణ సమయంలో ఆ యొక్క
పర్వతం మీద ప్రార్థన చేశాడు. మనందరం ప్రార్థన చేయాలి. మన జీవితాలు, యేసయ్య జీవితం ఏ విధంగా ఆ కొండ మీద వెలిగిందో మన బ్రతుకులు కూడా వెలగాలి. మీ అందరి బ్రతుకులు వెలగాలి. దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి. దేవుని యొక్క దీవెన చేత నింపబడాలి. దేవుని యొక్క ఆశీర్వాదం చేత నింపబడాలి. తలలు వంచి అటువంటి వెలుగు కొరకై, అటువంటి ప్రకాశము కొరకై, అటువంటి దీవెన కొరకై మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా, నీ దివ్య రూపధారణ మహోత్సవము రోజున మాకెన్నో మర్మాలను తెలియజేస్తున్నాం. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నా తండ్రి, ఇదిగో మేమందరము కూడా మా ఈ ఇహలోక జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు పొందుతుంటాం. కానీ నీ దివ్య రూపధారణ ద్వారా మమ్మందరిని ప్రోత్సహిస్తున్నావయ్యా. నీవు ఏ విధముగా పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని చూడగా ముఖలావణ్యం మారిపోయింది, నీ వస్త్రాలు వెలుగు పొందాయి చూసాము. మేము కూడా మా జీవిత బాధలలో, కష్టాలలో నిజమైన వెలుగును పొందుకొని నీ వెలుగును స్వీకరించే బిడ్డలుగా మమ్మల్ని జీవించండి. ముఖ్యంగా ప్రభువా, మా జీవితాలలో శ్రమలు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నప్పుడు ప్రభువా, నీ వలె మేము కూడా ప్రార్థన అనే పర్వతం మీదకి, ప్రార్థన అనే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రార్థించే బిడ్డలుగా, ప్రార్థన ద్వారా వెలుగును పొందుకుని నీ కృపను, నీ యొక్క అద్భుతాన్ని పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి నాయన. నీ మహోన్నత శక్తితో మమ్మల్ని నింపండి నాయన. నీ జ్ఞాన వెలుగుతో మమ్మల్ని నింపండి నా తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ముఖ్యంగా ప్రభువా, ఇదిగో మా కొరకు ప్రార్థించండి స్వామి అని వేడుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి. నా తండ్రి, కుటుంబాలలో శాంతి, సమాధానం లేక ఎంతో మంది బిడ్డలు ప్రభువా సాతానుకు విషమైపోయి సాతాను చేత పట్టి పీడించబడుతున్నారు. విడుదల, విమోచనను దయచేయండి ప్రభువా. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, ఈనాడు మీరు మాకు నీ దివ్య వెలుగును, దివ్య ప్రకాశాన్ని, పరలోక ప్రకాశాన్ని చూపిస్తున్నారు. మీకు స్తోత్రాలయ్యా. మేమందరము కూడా ఆ పరలోక వెలుగు కొరకై, ఆ నిత్య మహిమ కొరకై, ఆ నిత్య రాజ్యము కొరకై ఎదురు చూస్తే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రభువా. ఎవరైతే బిడ్డలు ఇదిగో ప్రార్థన చేయమని అడుగుతున్నారు, ఈ వీడియో కింద మెసేజ్ ఉంచి మరి ప్రార్థన చేయమని అడుగుతున్న వారందరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురు కాక, మీ ఆత్మతో ఉందురు కాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, ఈ వస్త్రధారణలో నేను ఉన్నానంటే నేను భారతదేశంలో లేనని, వేరొక ప్రాంతంలో సేవ చేయటానికి వచ్చాను. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇతర దేశాలలో పని చేయటానికి వస్తానండి. ఆ మిగిలినటువంటి కొంత భాగాన్ని మన మిత్రాస్త్రాన్ని తీసుకుని వచ్చి ఆ ధనంతో ఏదో ఒక మంచి కార్యం చేయటానికి ప్రయత్నం చేస్తుంటాను. నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఎక్కడ ఉన్నా కానీ ప్రపంచంలో మీ అందరి కోసం, మన యూట్యూబ్ కుటుంబం కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. మీ ప్రార్థన నాకు అవసరం. అదేవిధంగా నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. లెట్ us pray for each other. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మన జీవితాన్ని వెలుగుమయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమేన్.